వెరీ యూజ్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను రా ఈరోజు అయితే మాత్రం. ముందు అదేంటో చెప్పు తగలడు, అది యూజ్ఫుల్లా కాదా అనేది మేము చెప్తాం. ఇదే మీ ఇన్నర్ వాయిస్ అని నాకు బాగా ఎరుక, కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చేస్తాను. ఇదేంటంటే ఫ్లాక్ సీడ్స్ జెల్, అదే అవిసె గింజలు ఉంటాయి కదా దాంతో తీసిన జెల్ అనమాట. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ ఇలా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే నిజంగా చెప్తున్నాను, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, అలాగే ఫ్రీజీగా ఉండడం కానీ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయిరా. నిజంగా ప్రామిస్ రా, నమ్మండి రా అన్నమాట. వారం రోజులకి రిజల్ట్ మీకే అర్థమవుద్దిరా. అమ్మ తల్లి, నీ చెత్త వంటలు అయిపోయాయా, ఇంకా మా జుట్టు మీద పడ్డావు, ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా అని మాత్రం అనుకోకండి. నాకు బాగా అంటే బాగా గుర్తు, 4th క్లాస్లోనే పెద్ద పొడుగాడి జడు ఉండేదన్నమాట. మా అమ్మేమో పుట్టు వెంట్రుకలు తీయించలేదు కదా అని చెప్పి మా అన్నయ్యకి చెప్పి అన్నవరం తీసుకెళ్ళి గుండు చేయించుకురమ్మంది. ఇష్టం లేకుండానే మా అన్నయ్య ఏమో తీసుకెళ్ళి గుండు చేయించుకొచ్చాడు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, మళ్ళీ నాకు ఎప్పుడు అంత జుట్టు వస్తుంది అని చెప్పి, ఇంకా అది అయ్యేలా లేదులే. అంత పొడుగాటి చుట్టూ మనం మళ్ళీ వెనక తెచ్చుకోలేకపోయినా ఉన్నదాన్ని కాపాడుకుందామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. అందులోని ఇది ఒకటి బాగా వర్కౌట్ అయింది. అవన్నీ మాకెందుకులే, ముందు మ్యాటర్ రా అనుకోవద్దు. ఈ జెల్ తీసుకొని మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకొని ఇలా ఫింగర్స్తో మసాజ్ చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ అలాగే ఉంచుకొని డ్రై అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా, అలాగే డాండ్రఫ్ కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, వీలైతే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.